and I'm back with one more beautiful video ఏంటని చూస్తున్నారా? డెఫినెట్లీ ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా యూస్ఫుల్. ఎందుకంటే ఈరోజు మన వీడియో వచ్చేసి ద హౌసెస్ ఇన్ యూఎస్ఏ అనమాట. సో నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు కొన్ని డౌట్స్ ఉండే ఇల్లుల గురించి అండ్ స్టూడెంట్స్కి అకామిడేషన్స్ ఎట్లా దొరుకుతాయి అవన్నీ. సో ఈ వీడియోలో దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. డెఫినెట్లీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్ అందరికి. -4 టెంపరేచర్ అయినా నేను మీకోసం వీడియో తీస్తున్నాను. యూఎస్కి రాకముందు అయితే నాకు పెద్ద డౌట్ ఉంటుండే అండ్ మా పెద్దమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ నేను చాలాసార్లు అడిగారు. ఎందుకు యూఎస్లో వాళ్ళు వేరే కొన్ని కంట్రీస్లో ఇల్లు ఎందుకు చెక్కతో కడతారు, వై నాట్ లైక్ ఇండియా సిమెంట్ బ్రిక్స్ యూజెస్ ఎందుకు కట్టారు అని డౌట్ అనమాట. ఇక్కడైతే నేను తెలుసుకున్నప్పుడైతే నాకు కొన్ని రీజన్స్ తెలిసినాయి. ఫస్ట్ అయితే పూర్వకాలం వాళ్ళు ఏం అబ్జర్వ్ చేసి అంటే ఈ కంట్రీ వాళ్ళు వీళ్ళకి ఫారెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల వుడ్ చీప్గా దొరుకుతుంది అండ్ అది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇల్లు ఒకవేళ ఎర్త్క్వేక్స్ వచ్చినా ఏది వచ్చినా ఒకవేళ ఇల్లు ఖరాబ్ అయినా అది తీసేసి మళ్ళీ ఈజీగా ఇల్లుని కట్టవచ్చు మళ్ళీ, అండ్ తొందరగా ఇల్లు కట్టవచ్చు. మనలాగా సంవత్సరాలు కొద్దిగా తీసుకోదు ఇల్లు. అండ్ చీప్ హౌసెస్ రేటు $15 మిలియన్స్ అయినా $5 మిలియన్స్ అయినా ఇల్లులు ఓన్లీ చెక్కలతోనే కడతారు. అంటే బ్రిక్స్ అవి అయితే యూజ్ చేయరు. పెద్ద బిల్డింగ్స్ అయితే కొంచెం ఐరన్ వాటితో కూడా కడతారు. సో ఫ్లోరిడా ఇంకా కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్లో ఎర్త్క్వేక్స్ 5 మాగ్నిట్యూడ్లు వస్తాయి కాబట్టి చెక్క ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఎందుకంటే అది ఈజీ, చీపర్, అన్ని బెస్ట్ వేస్లో వుడ్ ఇస్ బెస్ట్ అని వీళ్ళకి అనిపిస్తుంది. సో అందుకనే వీళ్ళు వుడ్ని ప్రిఫర్ చేస్తారు. స్టూడెంట్స్ జాగ్రత్త వినండి అకామిడేషన్స్ గురించి. ఎందుకంటే నాకు యూఎస్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ అకామిడేషన్ ఇన్ని టైప్స్ ఉంటాయి ఆర్ ఇట్లా అవైలబుల్ ఉంటుంది ఆర్ ఈ ప్రాసెస్ ఉంటుంది అనేది నాకైతే తెలియదు. సో ఇక్కడికి వచ్చినాక అవన్నీ నాకు తెలుసు. యూఎస్లో స్టూడెంట్స్ ఉండాలి అన్నా లేకపోతే వేరే వాళ్ళు H1B హోల్డర్స్ హూవర్ ఇట్ ఈస్ ఉన్నారన్నా వాళ్ళకి ఒక ఇంట్లో వాళ్ళ పేరు పైన లీజింగ్ ఖచ్చితంగా అవసరం అనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్ అకామిడేషన్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి. ఆన్ క్యాంపస్ అకామిడేషన్, ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్. ఆన్ క్యాంపస్ అంటే ఏం లేదు, కాలేజ్ యూనివర్సిటీ ఒక డోమ్లా ఉంటుంది. వాళ్ళే కిచెన్ సెట్ చేస్తారు, లైక్ సమ్ ఫర్నిచర్ ఇస్తారు, బెడ్స్ ఇస్తారు. సో యూటాన్సిల్స్ అవి ఇవి మనకు అవసరం ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే యూనివర్సిటీ వాళ్ళ ఫుడ్ పెడతారు, వాళ్ళు వెళ్ళి అక్కడ క్యాంటీన్లో తినొచ్చు. సో అదనమాట. అండ్ యూనివర్సిటీలో ఉంటే మన స్టూడెంట్స్కి డెఫినెట్లీ ఇట్లా హై బడ్జెట్ అనమాట. మన బడ్జెట్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో అందుకనే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ అయితే డెఫినెట్లీ ఆఫ్ క్యాంపసే ప్రిఫర్ చేస్తున్నారు. ఏంటో చెప్తారండి నాతో పాటు, అట్లా చూపిస్తాం మీకు మా కమ్యూనిటీ. ఆఫ్ క్యాంపస్ అంటే ఏం లేదు, బయట ఉన్న అపార్ట్మెంట్స్ మనం లీజ్కి తీసుకోవడం అనమాట. లైక్ గ్రూప్ ఆఫ్ ఇండియా నుంచి అనుకుని వచ్చిన వాళ్ళైనా లేకపోతే ఇక్కడ గ్రూప్గా ఫామ్ అయినా ఒక 3 bedroom ఫ్లాట్ ఆర్ 2 bed 2 bath 3 bath ఆర్ 3 bedroom అట్లా దొరుకుతాయి అనమాట. మాదైతే 4 BHK 4 bedroom అండ్ 4 bath అనమాట. మనకి అపార్ట్మెంట్స్ గూగుల్కి వెళ్ళి apartments.com నియర్ టు దిస్ యూనివర్సిటీ అని టైప్ చేస్తే మనకి మన యూనివర్సిటీ పక్కన ఉన్న లైక్ కమ్యూనిటీస్ అన్నీ వస్తాయి. సో మన బడ్జెట్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము ఉండేదైతే ప్రోవిన్స్, ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే 4 BHK 4 bath ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకళ్ళ టైం వస్తాము, ఒకళ్ళ టైం పోతారు. సో 4 bedrooms ఉండడం ఎంత ఇంపార్టెంటో 4 bathrooms ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. అండ్ వైఫై ఏంటి అండ్ డ్రయర్, వాషర్ అవన్నీ ఇంక్లూడెడా అసలు ఏంది అని నీకు చెప్తాను ఇప్పుడు డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీ అకామిడేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి మీ కాలేజ్కి సంబంధించినవి అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు సెట్ చేస్తే మీకు అకామిడేషన్ గురించి కూడా తెలుస్తుంది అనమాట. సో ఆ గ్రూప్లో ఫామ్ అయితే మీకు తెలిసిపోతుంది. మీరు లైక్ నీడ్ అకామిడేషన్ ఫర్ 1 girl ఆర్ నీడ్ అకామిడేషన్ ఫర్ 1 boy మీరు అట్లా పోస్ట్ చేస్తుంటే యూ విల్ గెట్ టు నో విత్ ద న్యూ పీపుల్ అనమాట. వాళ్ళతో ఒకసారి మీరు కాల్ మాట్లాడాలంటే మీరు తెలుసుకున్న రూమ్ ప్రైస్ ఎంత అసలు ఏంటి అంతా మీరు ఆ గ్రూప్స్తో కూడా వాళ్ళతో కలిసి మాట్లాడవచ్చు. అసలు ఏంటి మీ యూస్ రాకముందే ఇవన్నీ మీరు చేయొచ్చు. లైక్ వెరీ ఈజీ కమ్యూనికేట్ చేస్తాయి ఇవన్నీ ఇక్కడ. ఇప్పుడు నేను మీకు మా ప్రోవిన్స్ చూపిస్తాను, మా కమ్యూనిటీ ఎట్లా ఉంటుందో చూపిస్తాను అండ్ మాట్లాడదాము. ఇంకా లీజింగ్ ఆఫీస్ చూపిస్తాను, అక్కడే రూమ్స్ ఉంటాయో మీకు తెలుస్తుంది. మేము ఉండేదైతే బిల్డింగ్ 11 చూస్తున్నారు కదా ఈ బోర్డ్ని. పార్కింగ్ కూడా ఫైన్ ఉంటుంది అనమాట. ఎవరి లాట్లో వాళ్ళే పార్క్ చేయాలి. సో ఇది ఒక పెద్ద రూల్, నాకు తెలియదు. ఇక్కడ ఫైన్ కూడా ఇస్తున్నారు $50 అనమాట.
ఇది పూల్ ఏరియా. We're gonna keep it low key, keep it silent. అదే మెయిన్ రూమ్ గైస్, కనిపిస్తుంది అదే మెయిన్ రూమ్. మనకు వచ్చే మెయిల్స్ అన్ని మన రూమ్ వైజ్ లాకర్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ రూమ్ బయట లాకర్స్ ఉంటాయి, ఏ రూమ్కి ఆ రూమ్. సో మనకు సంబంధించిన మెయిల్స్ అన్ని అక్కడ వస్తాయి అన్నమాట. సో మన మెయిల్స్ అక్కడ పికప్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు మనకి మీటింగ్ తీసుకునేటప్పుడు మనకి కీస్ కూడా ఇస్తారు అన్నమాట. స్విమ్మింగ్ పూల్ జిమ్ అన్ని. లీజింగ్ ఆఫీస్కి వెళ్తున్నా. కింద అవన్నీ పూల్ ఏరియా ఉంటుంది, జిమ్ ఉంటుంది అండ్ పార్సల్ పెండింగ్ రూమ్ ఉంటుంది, అవన్నీ చూపిస్తారండి. సో ఇదే ఆఫీస్ రూమ్ అనమాట. ఇక్కడ ఉంటారు వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే లీజింగ్ ఏదైనా ప్రాబ్లం అయినా లీజింగ్ గురించి అయినా వాళ్ళు క్లియర్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఇది క్రిస్మస్ ఈవినింగ్ కాబట్టి క్రిస్మస్ డెకరేషన్ చేసి ఆఫీస్ మొత్తం నైస్. ఇది గేమింగ్ రూమ్. నేను ఎప్పుడు ఆడలే, బట్ ఆడుతూ ఉంటారు వస్తే ఎవరైనా. ఇది నా ఫేవరెట్, నేను ఎప్పుడైనా ఫోటో తీసుకుంటాను. మీరే అనమాట, నేను ఎప్పుడు ఏరియా కాదు, మాత్రం అవసరం లేదు, మనం చాలా బాగా ఇష్టం. కెమెరా పిల్లలు చూపించండి. సో ఇది థియేటర్ రూమ్ అనమాట. ఏదైనా సినిమా కావాలంటే నేను పర్మిషన్ తీసుకొని ఇక్కడ మనము సినిమాని ప్రొడ్యూస్ చేసి చూడొచ్చు. సో థియేటర్ రూమ్ అనమాట. ఇక్కడ కౌచర్స్ సోఫాస్ ఇచ్చిండ్రు. సో ఇక్కడ కూర్చొని మంచిగా ఒకసారి చిల్ అవ్వచ్చు అనమాట. అక్కడ థియేటర్ రూమ్ అది ఎప్పుడు సినిమా కదా చూద్దాం ఎప్పుడైనా మన లీజింగ్ అయిపోయే వాళ్ళకి. సో ఇదే పార్సల్ పెండింగ్ రూమ్ అనమాట. ఇట్లా మనకి కొన్ని లాకర్స్ ఉంటాయి. మనము ఇక్కడ మనకు మెయిల్ వస్తుంది అనమాట. లీజింగ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిల్ వస్తుంది మన పార్సల్ వచ్చిందని. సో ఇక్కడ మనకు కావాల్సి వచ్చిన కోడ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ ద డ్రావర్ అని కొట్టినప్పుడు మన పార్సల్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది అనమాట. లీజింగ్ లేకపోతే మాత్రం ఏ పార్సల్ మనకి అమెజాన్ నుంచి డెలివర్ అవ్వవు. ఒకవేళ ఈ బాక్సెస్లో పట్టండి ఏమనుకుంటే డెఫినెట్గా కింద పెడతారు. లైక్ యూ కెన్ సీ ఓవర్ హియర్ బిల్లు ఏందో మరి ఇక్కడ పెట్టిండ్రు. ఎందుకు లోపల పెట్టలేదో నాకు తెలియదు. లీజింగ్లో లేకపోతే మాత్రం పార్సల్ పెండింగ్స్లో మనకు సంబంధించిన ఏ పార్సల్స్ మనకి డెలివర్ అవ్వవు. అక్కడ ఇదనమాట. డెఫినెట్గా మీ అందరికీ లీజింగ్ వేయడం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇవాళ వీడియో తేదీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే నేను టేక్ కేర్, లవ్ యు గైస్.